చూడండి, ఏ బంధమైనా తెగేదాకా లాగకండి. ఒకవేళ తెగితే గనక ఎన్ని ముళ్ళు వేసినా కూడా ప్రయోజనం ఉండదు. సో కాబట్టి మనం దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు, మన ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, ఎవరితో అయినా సరే గొడవని గొడవలాగే చూడండి. ఆ గొడవని లాగి శత్రుత్వం దాకా తీసుకెళ్ళగలిగితే గనక ఆ తర్వాత కష్టం. కాబట్టి ఇప్పుడు గొడవ జరిగిందా, అది ఇప్పుడు వరకే. సో తర్వాత ఆ గొడవ గుర్తుండకూడదు. సో కాబట్టి మనలోనే ఉంటుంది, మనం దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి కోప్పడాలి, ఇది విషయం కోప్పడే విషయమా కాదా అనేది మనలో మనం తెలుసుకుంటే గనక దాదాపు గొడవలు అనేవి ఉండవు. కాబట్టి జీవితంలో చాలా వరకు గొప్ప వాళ్ళు ఎవరంటే, ఒకరు ఒక మాట అన్నా కూడా తిరిగి మాట్లాడకుండా తల వంచుకొని మౌనంగా వెళ్తున్నారు చూసారా, వాళ్ళే జీవితంలో సక్సెస్ఫుల్గా మారుతారు. గట్టిగా ప్రతిదానికి అరిచి గోల పెట్టే వాళ్ళు ఎప్పటికైనా సరే అలాగే ఉండిపోతారు. సో సైలెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తే సక్సెస్ అనేది డైరెక్ట్గా మన దగ్గరే ఉంటుంది. సో కాబట్టి వైలెంట్గా ఉంటారా, సైలెన్స్గా ఉంటారా, రియాక్ట్ అవుతారా, రియాక్ట్ అవ్వకుండా ఉంటారా, మీ చాయిస్.